హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి, అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించతలపెట్టిన 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ డీటెయిల్స్ను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలైన్మెంట్కి సంబంధించి నేను ఇదివరకే చెప్పాను. ఏపీ ప్రభుత్వం తన పరిధిలో ఉన్న విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది. తర్వాత తెలంగాణకు సంబంధించి తెలంగాణ లిమిట్స్లో ఉన్న ఏరియాకు సంబంధించి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండింటి అలైన్మెంట్లను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేటు కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి సమగ్రమైన డిపిఆర్తో పాటు పూర్తి అలైన్మెంట్ను ప్రిపేర్ చేయడానికి ఆ బాధ్యతలను అప్పగించింది. మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ లాస్ట్ వీక్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ అలైన్మెంట్ అండ్ డిపిఆర్ కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాసెస్ ఒకవైపు కొనసాగుతూనే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రివీల్ అయ్యాయి. ఆ వివరాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో కంటెంట్ పూర్తిగా మిస్ చేయకుండా చూడండి. ఇక ఫ్యూచర్ సిటీ విషయంలో అపోహలకు చాలామంది గురవుతున్నారు, కొంతమంది మోసపోతున్నారు. అక్కడ కనిపిస్తున్న ఒక పాడుబడ్డ ఎప్పుడో ప్రభుత్వం వదిలేసిన రోడ్డును చూసి అధిక ధరలకు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వారు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. సో మీర్ ఖాన్పేట నుంచి యాచారం రోడ్ అనేది స్క్రాప్ చేశారు కాబట్టి ఆ రూట్ వైపు కొద్దిగా ఆలోచించి పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే పెట్టుకోండి, నేను కాదనను. కానీ ఆ రోడ్డు ఉంది అని చెప్తున్నారు చాలామంది. ఆ రోడ్డు లేదు. దాన్ని పక్కన పెట్టి కురుమిద్ద దగ్గర నుంచి సింగారంకు సౌత్ సైడ్లో, నందివరపర్తికి సౌత్ సైడ్లో వెళ్ళి యాచారం పోలీస్ స్టేషన్ అవతల సాగర్ రోడ్డు కనెక్ట్ అయ్యే రకంగా ఒక ట్రంక్ రోడ్డును ప్రపోజ్ చేస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే పాత రోడ్డు భూసేకరణ అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చెరువులు కుంటలతో పాటు విలేజ్ మధ్యలోంచి తీసుకెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఉద్దేశంతో ఆ రోడ్డును స్క్రాప్ చేసి ఇంకొక ట్రంక్ రోడ్డు ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆ రూట్ను ఎంచుకోండి. అదర్వైజ్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేస్ వచ్చేది మాత్రం మీకు బేగరకంచ దగ్గర స్కిల్ యూనివర్సిటీ, తర్వాత పంజగూడ, ఆ తర్వాత కురుమిద్ద తాండా, తాడిపర్తి, నానక్ నగర్, అదే రకంగా నకర్త మేడిపల్లి. ఈ రూట్లో 13,973 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వస్తుంది. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, తాడిపర్తి దగ్గర ఏరియాను లైఫ్ సైన్స్ హబ్గా మార్చారా అంటున్నారు. నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు. అలాంటిది ఏమీ లేదు. లైఫ్ సైన్సెస్ హబ్ మీకు నక్కర్త మేడిపల్లి నుంచి నానక్ నగర్ వరకు మాత్రమే ఉంటుంది. నానక్ నగర్ శివార్లు దాటిన తర్వాత ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కానీ, ఏఐసిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ జోరియా కానీ, హెల్త్ జోన్ కానీ, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ ఇట్లా నార్త్కు వచ్చేసరికి అలా ఉంటాయి. కాబట్టి లైఫ్ సైన్సెస్ హబ్ మాత్రం నక్కర్త మేడిపల్లికి నానక్ నగర్కు మధ్య మాత్రమే ఉంటుంది. 4,207 ఎకరాలు, 30% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఆఫ్ 13,973 ఎకర్స్. రైట్. ఆ ఏరియాను మీరు గుర్తించి దానికి నియర్ బై అతి కొద్ది వెంచర్లు ఉన్నాయి. ఎందుకంటే 2 ఏళ్లుగా అక్కడ కొత్త వెంచర్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు. చాలామంది రేపో మాపు వెంచర్లకు పర్మిషన్ వస్తుందని కూడా చాలామంది సేల్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ బిజినెస్ అనుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ దట్. బట్ క్లియర్గా లేఅవుట్స్ ఉండి లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్న చోట 10 రూపాయలు ఎక్కువైనా మీకు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి అదే ఎంచుకోమని చెప్పి మాత్రం నేను సూచిస్తాను. రైట్. అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. నేను ఒకటే గ్యారంటీ ఇస్తున్నాను, నేను సజెస్ట్ చేసే వాటిల్లో మీకు లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి, అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ కమిట్మెంట్స్ ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఇవేవి చేయకపోయినా మీరు యూ కెన్ ఆస్క్ మీ ఇన్ రివర్స్. రైట్. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. మహేశ్వరం, కందుకూరు, కడతాలు, అదే రకంగా నక్కర్త మేడిపల్లి, యాచారం, ఈ 5 చోట్ల ఇన్వెస్ట్మెంట్తో పాటు ఆగపల్లి దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అదే రకంగా మంగల్పల్లి సర్కిల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది. అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. న్యాయపరంగా పర్ఫెక్ట్ క్లీన్గా ఉన్నవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. పూర్తి స్థాయి బౌండ్ ఇస్తాను నేను మీకు. సేల్ డీడ్తో పాటు ఆల్ లింక్ డాక్యుమెంట్ సెట్తో పాటు ఎవ్రీథింగ్ ఇస్తాను. సో కనిపిస్తున్న నెంబర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. ఈ ప్రధానంగా ఈ రోడ్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, మొత్తం డిస్టెన్స్ ఈ కురుమిద్ద జంక్షన్ నుంచి మనకు మచిలీపట్నం పోర్టు వరకు 297 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో 215 కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేసే వరకు ఉంటుంది. అక్కడి నుంచి మిగతా డిస్టెన్స్ ఎక్స్టెండ్ అవుతుంది. మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనా. పూర్తి స్థాయి అంచనా మనకు నెక్స్ట్ అయితే ఏదైతే ప్రైవేట్ కన్సల్టెన్సీకి అపాయింట్ చేశారో ఆ కన్సల్టెన్సీ డిపిఆర్ ఇచ్చినప్పుడు మనకు పూర్తి స్థాయిలో కన్ఫర్మ్డ్ వస్తుంది. 2 విషయాలు కన్ఫర్మ్ అవుతాయి అప్పుడు. ఒకటి, మనకు ఈ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందని తెలియడంతో పాటు అలైన్మెంట్ ఎక్కడెక్కడి నుంచి వెళుతుందనేది కూడా పూర్తి స్థాయిలో రివీల్ చేస్తారు. అది నవంబర్ లాస్ట్ వీక్ కానీ, డిసెంబర్
ఫస్ట్ వీక్ గానే జరుగుతుంది. మొత్తం ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఖర్చు అంచనా 20,000 కోట్లు. రాష్ట్రంలో అంటే తెలంగాణలో 8 లైన్లుగా ఫస్ట్ ప్రపోజ్ చేశారు, కానీ 12 లైన్స్ అయితేనే బెటర్ అని చెప్పి తాజాగా ఫైనల్ చేశారు. ఎందుకంటే ఒక 3 లైన్స్ ఈ ఎక్స్పోర్ట్ కోసం, అంటే డ్రై పోర్ట్, తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు షిప్ యార్డ్కి ఏదైతే వెళ్ళే సరుకులు ఉంటున్నాయో ఎగుమతి దిగుమతికి సంబంధించి దానికి ఎక్స్క్లూజివ్గా 3 లైన్స్ వాడాలి. మిగతా 3 లైన్స్ వచ్చేసి పూర్తి స్థాయిలో ఈ మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం వాడుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా 6 లైన్స్ ఒకవైపు 6 లైన్స్ ఒకవైపు ప్రపోజ్ చేశారు. దానికి 20,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అంచనా. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా తేలింది. మొత్తం 297 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రోడ్డు అలైన్మెంట్, భూసేకరణ, పరిహారం, నిర్మాణ ఖర్చు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించింది. అంటే ప్యారలల్గా ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కన్సల్టెన్సీతో నియమించుకొని చేస్తుందో, ప్రభుత్వం కూడా ప్రభుత్వ విభాగం R&B డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక రూపొందించింది. దాని ప్రకారం ఈ వివరాలు తాజాగా గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు ప్రస్తుతం దీనికి అది వేరే విషయం అనుకోండి, మిగతా రాష్ట్రంలో ఉన్న అన్నింటికి సంబంధించి కూడా రోడ్లు భవనాల శాఖ ఒక నివేదిక రూపొందించి మీడియాకు రిలీజ్ చేసింది. దాంట్లో మనకు హైలైట్గా కనిపిస్తున్నది మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్టు వరకు రానున్న 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి 20,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. 297 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనేది ప్రాథమికంగా సమాచారం. దాంతోపాటు ప్రభుత్వం ఇంకొక రోడ్డు కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నది. ఏదంటే ఈ 330 ఫీట్ రోడ్డు నుంచి అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ వరకు వస్తుంది. 330 ఫీట్ రోడ్డు రావిర్యాల ఎగ్జిట్ నుంచి దాన్ని మన్ననూరు వరకు ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంది. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు అదొక ఎలివేటెడ్ కారిడార్ ప్రయత్నం చేస్తుంది. దానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. అది కూడా 52 కిలోమీటర్లు ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ కూడా ప్యారలల్గా జరుగుతుంది. ఇది ముఖ్యంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులను చూసుకుంటే, ఒకటి పూణే నుంచి హైదరాబాద్ను క్రాస్ చేస్తూ విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్ళే 65 నేషనల్ హైవే, అది ప్రస్తుతం 6 లైన్స్గా జరుగుతుంది. అంటే ఆల్రెడీ అటు 2 లైన్స్ ఇటు 2 లైన్స్ 4 లైన్సే ఉన్నాయి. ప్రస్తుతం 6 లైన్స్గా దాన్ని లేటెస్ట్గా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ వరకు త్వరలో ప్రారంభం కాబోతుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, మనకు కశ్మీర్ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళే దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి నంబర్ 44, అది కూడా మనకు ఆదిలాబాద్ నుంచి ఇటు గద్వాల జిల్లా తర్వాత కర్నూలు వైపు పెడుతుంది. అది మెయిన్గా నిలువుగా, అంటే ఉత్తరం నుంచి దక్షిణ వరకు, దక్షిణ నుంచి ఉత్తరం వైపు ఉన్న రహదారి. ఇందాక చెప్పిన 65 ఏమో వెస్ట్ నుంచి ఈస్ట్, ఈస్ట్ నుంచి వెస్ట్గా ఇట్లా ప్లస్ రకంగా ఉంటాయి హైదరాబాద్ సిటీ తెలంగాణకు సంబంధించి. ఈ రెండు కూడా 4 లైన్స్ 6 లైన్స్కే పరిమితమైన జాతీయ రహదారులు. ఇప్పుడు నిర్మాణం కాబోతున్న ఫ్యూచర్ సిటీ అమరావతి బందరు ఏకంగా 12 లైన్స్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అవుటర్ రింగ్ రోడ్డును మనం ఒక ఎగిరే విమానం నుంచో లేకపోతే హెలికాప్టర్ నుంచో ఇంకా వీలైతే డ్రోన్ నుంచో చూస్తే ఏ రకంగా అవుటర్ రింగ్ రోడ్ కనబడుతుందో ఒకసారి ఊహించుకొని, అంతకంటే అటొక లైన్ ఇటొక లైన్ ఎక్కువగా ఉండే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి సాగర్ రోడ్డును క్రాస్ చేస్తూ నల్గొండ దగ్గర నుంచి వెళ్ళి మిర్యాలగూడ దగ్గర నుంచి వెళ్ళి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును క్రాస్ చేస్తూ బందర్ పోర్ట్ వరకు వెళుతుంది. ఒక్కసారి ఇది గేమ్ చేంజర్ అనడానికి ఎందుకంటున్నానంటే, మీరు దాన్ని ఎలివేషన్ ఊహించుకొని ఒకసారి కళ్ళు మూయించుకొని అవుటర్ రింగ్ రోడ్ పైన ఉండి దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందో, అలాంటి దానికి అటొక లైన్ ఇటొక లైన్ పెంచితే ఇంకా ఏ రకంగా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకొని చూడండి. అందుకే అది అతిపెద్ద రోడ్డు రాబోతోంది. ఆ అతిపెద్ద రోడ్డుకు వీలైనంత దగ్గరగా, అంటే మరీ దగ్గరగా అంటే జస్ట్ 100 మీటర్లు 200 మీటర్స్ అని చెప్పి నేను అన్ను, కనీసం ఒక 1 కిలోమీటర్. ఎందుకంటే ఆ రోడ్డుకు సర్వీస్ రోడ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఆనుకొని తీసుకున్న వాళ్ళు అయిపోతారు. రోడ్ల పక్కన ల్యాండ్ తీసుకుంటే ఫస్ట్ కమర్షియల్ తీసుకుంటాం, అవి పోయేప్పుడు బాధపడతాం. చాలా మందికి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాలో అట్లాంటి పరిస్థితి చూస్తున్నాను నేను కళ్ళారా. కాబట్టి మరీ అంత దగ్గర కాకుండా ఒక 1 కిలోమీటర్ అటు, ఒక 1 కిలోమీటర్ ఇటువైపు రేడియస్లో ఏమైనా వెంచర్లు ఉంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ అండ్ అమరావతి రోడ్డు, ఈ 2 కాంబినేషన్లో వెంచర్లు ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా అద్భుతమైన రిటర్న్స్ కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఫర్ షూర్, మార్క్ మై వర్డ్స్. రైట్, ఈ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్స్ మనకు నవంబర్ లాస్ట్ వీక్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నియమించిన కన్సల్టెన్సీ రిపోర్ట్ DPR కనుక వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అవుతుంది, ఏ రూట్లలో వెళుతుంది, ఏ గ్రామాల మీదుగా వెళుతుంది, ఏ ప్రాంతాల మీదుగా వెళుతుంది అనేది మనకు పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది డిసెంబర్ ఫస్ట్ వీక్. నేను అందుకే పదే చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ విషయంలో డిసెంబర్ నెల అనేది
అత్యంత కీలకం కాబోతుంది. డిసెంబర్ 8-9 తేదీల్లో అక్కడ గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ 12 లైన్స్కి సంబంధించిన రోడ్డుకు సంబంధించిన డిపిఆర్ వస్తుంది. ఆ తర్వాత అక్కడ 2-3 ప్రైవేటు సంస్థల కన్స్ట్రక్షన్ కూడా డిసెంబర్లో ముహూర్తం పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనకు ఆ రోజు కనిపిస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ ఇనాగ్రేషన్ అవుతుంది, ఎఫ్సిడిఏ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అవుతుంది. తర్వాత ఈ ఎఫ్సిడిఏ పరిధిలో రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లను చేసిన వెంటనే వాటిని తన్నుకుపోవడానికి కొంతమంది గద్దెలు కూడా రెడీ అయ్యారు. పాపం రైతులు ఆల్రెడీ భూములు కోల్పోయారు. వాళ్ళకేదో ప్రభుత్వం దయదాల్చి గిఫ్ట్ కింద ఆ ప్లాట్లు ఇస్తే ఆ ప్లాట్లను కూడా వారి నోటికాడ ముద్దను లాక్కుపోవడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దారుణం అది. అఫ్ కోర్స్ ఆ లోకల్ ఏజెంట్స్ అది నిజానికి చెప్పాలంటే వాళ్లకు ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి కొంతమంది అమ్ముకుంటుండొచ్చు, కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో అదంతా ఒక మహానగరంగా డెవలప్ అయినాడు. ఇవాళ వాళ్ళు తక్కువకు అమ్ముకున్నప్పుడు కొన్నవాళ్ళు లాభపడుతుండొచ్చు, కానీ రైతుల నోటికాడ ముద్ద లాక్కున్న వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా దాన్ని ఏదో రకంగా తగులుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం. కర్మ మనం ఈ భూమిలో ఉన్నప్పుడు ఇక్కడే అనుభవిస్తాం. డెఫినెట్గా ఏదో చచ్చిన తర్వాత తగులుతుంది, పోయిన తర్వాత నరకానికి పోతారు, ఇట్లాంటివి నమ్మను. కర్మ సిద్ధాంతం మనం ఈ లోకంలో చేసిన, మన జీవితంలో చేసిన తప్పులకు ఖచ్చితంగా ఈ జీవితంలో అనుభవించి పోతాం డెఫినెట్గా. కాబట్టి రైతులకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశాన్ని లాక్కోకండి. రైతు నోటికాడ ముద్దను లాక్కోకండి. వాళ్ళ ప్లాట్లను వాళ్ళు ఉంచుకొనివ్వండి. ఇవాళ మీరు తాత్కాలికంగా డబ్బులు పొంది ఎంజాయ్ చేయొచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళ నోటి దగ్గర ముద్ద లాక్కున్న పాపం మాత్రం డెఫినెట్గా తగులుతుంది. ఎందుకంటే నేను శాపం చెప్పట్లేదు, కళ్ళారా చూస్తున్నాను. అక్కడ పాపం వాళ్ళు వచ్చి నోరు మాట్లాడట్లేదు, రైతులు అక్కడ నిలబడుతున్నారు అంతే. వీళ్ళే ఆ కొనేవాడు అంటే మధ్యవర్తి వాళ్ళే మొత్తం డీల్ చేసేస్తున్నారు, వాళ్ళతో చేయించుకొని పంపించేస్తున్నారు. చాలా దారుణం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. లెట్స్, అది ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. అప్రమత్తం చేస్తాం అంతే తప్ప అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు కదా. మన చేతిలో ఇంకేముంటుంది. ఆయన ఆర్డీఓనేమో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పారేశాడు. అంటే వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఇస్తానని. అట్లా అమ్ముకోవడం వాళ్లకు వెసులుబాటు కల్పిస్తున్నానని చెప్పి ఆయన అనుకున్నాడు. ప్రభుత్వం అనుకుంది, కానీ అది దళారులకు, అదే రకంగా అక్కడ పెద్ద మెట్టున ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, ఆ రైతుల నోటికాడ ముద్ద లాక్కున్నారని అనుకునే వారికి ఉపయోగపడుతుంది తప్ప రైతులకు ఉపయోగపడదు. రైతులు 4 రోజుల్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు, ఆ తర్వాత ఏముండదు. రైట్, ఏదో పెయిన్ఫుల్గా చెప్తున్నాను, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా అర్థం చేసుకున్నా ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.